వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం. వేడివేడి అన్నంలో ప్లేట్లు లాగిచ్చేస్తారు దొండకాయ ఉల్లికారం వేసుకొని తింటే. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొంచెం మగ్గాక చిన్నులపై అలాగే జీలకర్ర వేసుకొని అవి కూడా బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక వేగితాయి కదా, వేగినాక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే అదే ఆయిల్లో దొండకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ దొండకాయ ముక్కల్లో పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు ఇందాక మనం వేయించి పెట్టుకున్న దాంట్లో కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు మన దొండకాయలు వేగిపోయి ఉంటాయి, చూసేద్దాం రండి. వేగిపోయిన దొండకాయల్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. దొండకాయలన్నీ అటు ఇటు జరిపేసి మధ్యలో పేస్ట్ వేసుకుంటే కొంచెం వేగుతుంది అన్నమాట. సో వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా ఎర్రగా వేగిపోయినాక ఏదైనా ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే దొండకాయ ఉల్లికారం సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.